అమ్మా దేనికోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ కోసం. ఎందుకమ్మా ఆయన వస్తే చూడడానికి ఓట్లేయడానికి చేస్తారా? మీరు ఎక్కడి నుంచి ఉన్నారు కదా మరి ఆయన పిఠాపురంలో అలాగా మంచి చేస్తారా ఆయన వస్తే? అంటే ఎందుకమ్మా ఆయన అభిమానమా ఇలాగా చూడడానికి వచ్చారు? 10 సంవత్సరాలు బట్టి నుండి పోరాడుతున్నారు కదండి, అందు గురించి ఆయన ఏం చేస్తారో చూడాలి కదండి, అందుకే ఓటేస్తాం. అందరూ కలిపి వేస్తామండి. అంటే జనసేన ఓన్లీ కుర్రోళ్ళు వస్తారు, ఎవరు రారని చెప్పి అంటారు. ఆహా, అలా ఏం లేదండి, అందరూ వేస్తారండి. కుర్రోళ్ళే కాదు, పెద్దవాళ్ళే కాదు. కళ్యాణానికి ఓటు అయినాక వచ్చాం. పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం. ఊరు రావడానికి మీ ఊరు ఎక్కడుందో తెలియదు అంటారు కదా, తెలుస్తుంది. మంచి చెందుతుందో తెలుస్తుంది. అంటే చెందుతప్పుడు అంటే పిఠాపురం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. పిఠాపురం చాలా మందికి ఇప్పుడు మాట్లాడుకున్న పిఠాపురం తెలుసు. అంతేనండి. మంచి చేస్తారమ్మా మీకు? మంచి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకు వచ్చారమ్మా? పవన్ కళ్యాణ్ వస్తారనే వచ్చాం. ఇవన్నీ కూడా మంచి చేస్తాడని మేము అతను ఓటు అయినాక మేము అంగీకరిస్తున్నాం. కానీ జనసేన పార్టీకి ఓన్లీ కుర్రోళ్ళు ఉంటారు అంట కదా, ఎవరో పెద్దోళ్ళు కానీ అంటారు. ఎందుకయ్యారు అబ్బానం ఉంటే ఎవరికన్నా వేస్తాం బాబా. అతను సినిమాలో నుంచి మన కోసం వచ్చాడు, అందుకని మేము తప్పగా వేస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపించడానికి వచ్చాం. అంటే ఇక్కడ రోడ్ షో జరుగుతుంది ఈ రోజు అయింది. ఎలాగా మీ ఊరు నుంచి వెళ్తారు? అవునండి. ఎలా ఉంటది పిఠాపురంలో ఆయన ఖచ్చితంగా ఉంటది. 100% గ్యారెంటీ ఇవ్వచ్చు. చూస్తే తెలియట్లేదండి, జనాలు చూస్తే తెలియట్లేదా? అంటే 2019లో కూడా అలాగే జనం వచ్చారు కదా, ఓట్లు వేయలేదంట. ఉంది, ఇప్పుడే ఈ సంవత్సరం వచ్చింది కొత్త ఓట. మీరు మీ ఫస్ట్ ఓట్ వచ్చింది ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి. ఇంకా వేస్తాం. అంటే ఎందుకు కళ్యాణ్ గారికి ఎందుకు? మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వంగ గీత గారు కూడా ఉన్నారు. అవునండి, ఆయన వస్తే ఒక రేంజ్ లో ఉంటదని ఆయన గెలిపిద్దామని ఫిక్స్ అయిపోయాం. బాగా ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. దేనికి పవన్ కళ్యాణ్ అని చెప్పి? మంచి పనులు చేస్తున్నాడు కదా. ఇలా ఎండలో పడి తిరుగుతున్నా దేనికోసం? ఇలాగా మా అభిమాని గురించి, జనసేన పార్టీ నాయుడు గురించి. జనసేన పార్టీ నాయుడు గురించి మన దేనికి అంటే నీకు బోలంత భవిష్యత్తు ఉంది, బాగా చదువుకుంటే జాబ్లు వస్తాయి, ఇలా ఎండలో పడి జెండాలు కట్టుకుని టీ షర్ట్లు వేసుకుని ఎందుకు తిరగడం? వైసీపీ పాలన వచ్చాక మాకు జాబ్ రావట్లేదన్నా. పాలన జనసేన వచ్చాక మారుతామని మా జనసేనకి తిరుగుతుంది అంతే. మన అభిమాని మారుతారు. నేను చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అన్న. మాకు అమ్మఒడి పథకం కూడా ఏం రాలేదు, డిగ్రీ ఇచ్చే రాలేదు కూడా. ఎందుకని జనసేన ఓన్లీ కుర్రోళ్ళు ఉంటారంట, నీలాంటి చూస్తాను నిజం అనిపిస్తుంది. కుర్రలు అంటేనా పెద్దలు అయితే తెలదనా, కూడా చదువుకున్న యూత్ కాబట్టి తెలుసు కాబట్టి మా జనసేన నగ్గించని చూస్తున్నాం. అందుకని పెద్దలకి ఏంటో కుర్రగా యూత్ తో తిరుగుతున్నాం. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన Che Guevara, Kadam, Che
ప్రాణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక